ఒక తండ్రికి ముగ్గురు కొడుకులు, ముగ్గురికి పెళ్ళిళ్ళు అయినాయి. పెళ్ళైన తర్వాత సాధారణంగా ఆశించేది ఏమిటంటే గర్భఫలము. ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురికి పెళ్ళయింది. రెండో వాడికి పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టారు. మూడో వాడికి పెళ్ళైన తర్వాత కొడుకు పుట్టాడు. కానీ మొదటి వాడికి మాత్రం పిల్లలు పుట్ల. నిరాశ, నిస్పృహ. మా పెద్ద తమ్ముడు బాగున్నాడు, తన కుటుంబంలో సంతోషం ఉంది. నా రెండో తమ్ముడు బాగున్నాడు, తన కుటుంబంలో కూడా సంతోషం ఉంది. ఎందుకు నా కుటుంబంలో సంతోషం కరువైంది? ఎందుకు నా కుటుంబంలో గర్భఫలం లేకుండా అయిపోయింది? అందరూ సంతోషంగా ఉన్నప్పుడు నేను నా భార్య ఎందుకని దుఃఖంతో ఉండాలి? అందరూ హ్యాపీగా ఉంటున్నప్పుడు మేము మాత్రం ఎందుకని ఇలా నిరాశ నిస్పృహలో ఉండాలి? నలిగిపోయాడండి. అందరూ హ్యాపీగా ఉంటున్నప్పుడు, తన తోబుట్టువులు బాగున్నప్పుడు తను మాత్రమే నిరాశ నిస్పృహతో అల్లాడిపోయిన ఒక అభాగ్యుడండి. మొదట ఆది పురుషుడు, రెండోది అభాగ్యుడు. ఈరోజు మీ జీవితంలో కూడా ఇలాగే జరుగుతుంది. నీ తోబుట్టువులు బాగున్నారు, మంచి ఉద్యోగం చేసుకుంటున్నారు, మంచి గృహాన్ని కొనుక్కున్నారు, మంచి కారు కొనుక్కున్నారు, నీ చెల్లి సెటిల్ అయ్యింది, మీ తమ్ముడు సెటిల్ అయ్యాడు, మీ అన్న సెటిల్ అయ్యాడు, మీ అక్క సెటిల్ అయింది, వాళ్ళకు పిల్ల జల్లా ఉన్నారు, వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు, నీ గురించి ఆలోచించినప్పుడు, ఎందుకని నా ఇంట్లో సంతోషం లేదు, ఎందుకని నా ఇంట్లో సమృద్ధి లేదు, ఎందుకని నా జీవితంలో ఆశీర్వాదం లేదు అని నిరాశ నిస్పృహతో అల్లాడిపోతున్న అభాగ్యుడువా నీవు? అభాగ్యురాలువా నీవు? అయితే వినో, నా దేవుడు అభాగ్యులను వెతుకుతున్నాడు, వారిని భాగ్యవంతులుగా చేయాలని. అబ్రహాము, శారా అభాగ్యులుగా, సంతానం లేని వారిగా నిరాశ నిస్పృహలో అల్లాడిపోతున్నప్పుడు దేవుడు ఆ అభాగ్యుణ్ణి భాగ్యవంతునిగా చేయడానికి దిగొచ్చాడండి. వెతుక్కుంటూ వచ్చాడండి. అబ్రామా, అబ్రామా పిలిచాడండి. నిన్ను దీవిస్తా, నిన్ను దీవెనకరంగా మారుస్తా, లెక్క పెట్టలేనంత మంది సంతానాన్ని నీకు ఇస్తా, నీ ద్వారా సమస్త దేశములను సమస్త జనములను నేను ఆశీర్వదిస్తా. అభాగ్యుణ్ణి అని చెప్పి నువ్వు బాధపడుతున్నావు. అబ్రహామా, నిన్ను నేను భాగ్యవంతుణ్ణి చేయబోతున్నా అని చెప్పి దేవుడు ఆ రోజు ఆ అభాగ్యుణ్ణి వెతుక్కుంటూ వచ్చాడో, ఈరోజు అదే దేవుడు ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్న అభాగ్యుణ్ణి వెతుకుతున్నాడు. ఎవరైనా ఉన్నారా మన మధ్య? నేను ఒక అభాగ్యురాల్ని, నేను ఒక అభాగ్యుణ్ణి. అందరూ బాగున్నప్పటికీ నా జీవితంలో ఏది కూడా బాగోలేదు. ఆరోగ్యం బాగోలేదు, ఆర్థిక వ్యవస్థ బాగోలేదు, కుటుంబ వ్యవస్థ బాగోలేదు, బిడ్డల చదువు బాగోలేదు, ఏం చూసినా ఏదీ బాగోలేదు, నేను అభాగ్యుణ్ణే అని నువ్వు అనుకుంటున్నావా? అయితే నీకు శుభవార్త, నా దేవుడు అభాగ్యులను భాగ్యవంతులుగా చేయడానికి వెతుకుతున్నాడో. ఆ దేవుడు ఈరోజు నిన్ను వెతుకుతున్నాడో. అబ్రామా అని పిలిచిన దేవుడు ఈరోజు నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఏమిటి నీ పేరు? ఏమిటి నీ పేరు? ఆ నీ పేరు పెట్టిన ప్రభువు పిలుస్తున్నాడు. అభాగ్యుడిగా ఉన్న నిన్ను, అభాగ్యుడిగా ఉన్న నిన్ను, అభాగ్యురాలుగా ఉన్న నిన్ను నా ప్రభు అంటున్నాడు, వెతుకుతున్నాను, నిన్ను భాగ్యవంతునిగా, భాగ్యవంతురాలుగా త్వరలోనే మార్చబోతున్నాను. కానీ అబ్రహామా,
నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటి ఏంటో తెలుసా? పాపిష్టి ప్రజల నుండి నువ్వు వేరైపో అబ్రహామా, పాపిష్టి ప్రాంతం నుండి నువ్వు వేరైపో అబ్రహామా, పాపిష్టి పద్ధతుల నుండి నువ్వు వేరైపో. నిన్ను భాగ్యవంతుణ్ణి చేస్తా. పాపిష్టి ప్రజలతో తిరిగి తాగి తందనాలు ఆడద్దు. పాపిష్టి ప్రాంతాలకు వెళ్ళి నిన్ను నీవు అపవిత్రపరుచుకోవద్దు. పాపిష్టి పద్ధతులను అనుసరించి లోకానుసారంగా బ్రతకద్దు. అబ్రహామా, ఇవి అనుసరించి పాపిష్టి ప్రజలతో ఉన్నావు, పాపిష్టి పద్ధతులను ఆచరించావు, పాపిష్టి ప్రాంతంలో నివసించావు. ఏం సాధించావు? అభాగ్యుడిగా మిగిలిపోయావు. నేను భాగ్యవంతుడిగా చేయబోతున్నా. అడుగుతున్నదన్న ఒకటే, పాపిష్టి ప్రాంతాన్ని, పాపిష్టి ప్రజలను, పాపిష్టి పద్ధతులను విడిచిపెట్టో. నీకోసం నేను దాచిపెట్టిన భాగ్యాన్ని చేతపట్టో. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజు వస్తావా? దేవుడు నిన్ను వెతుకుతున్నాడు. దొరుకుతావా? ప్రభువా, ఆ భాగ్యుణ్ణి నేనే ప్రభువా. మా ఇంట్లో అందరూ బాగున్నారు, మా తోబుట్టులు అందరూ బాగున్నారు, మా బంధువులు బాగున్నారు. బాగోకుండా ఉన్నది, పాడైపోయింది నేనే ప్రభువా. అయితే ప్రభు అంటున్నాడు, నిన్నే నేను పిలుస్తున్నా, నిన్నే నేను బాగు చేయాలనుకుంటున్నా, నిన్నే భాగ్యవంతునిగా మార్చాలనుకుంటున్నా. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, ఉన్న ఫలానా నీ జీవితాన్ని నా చేతుల్లో పెట్టో. ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదంగా మార్చేస్తా. ఈరోజు మన మధ్య ఎవరైనా అభాగ్యులు ఉన్నారా? అయితే నా ప్రభు అంటున్నాడు, నిన్ను నేను త్వరలో భాగ్యవంతుణ్ణి చేయబోతున్నా. నాకు దొరుకుతావా? అబ్రహాము దేవునికి దొరికాడండి. అబ్రహాము తన జీవితాన్ని దేవునికి అప్పగించాడండి. ఈరోజు మనందరికీ అబ్రహాము ఏమయ్యాడో చెప్పండి, తండ్రే. భూమి మీద దేవుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కరికి తండ్రి ఎవరో తెలుసా? అబ్రహాము. దేవుడు మాటిచ్చిన ప్రకారమే అబ్రహామును సమస్త జనములకు తండ్రిగా మార్చేశాడు. అమ్మా, అయ్యా, అభాగ్యునిగా ఉన్న నిన్ను భాగ్యవంతునిగా ప్రభు చేయబోతున్నాడు. నీ జీవితాన్ని ప్రభువుకు అంకితం చేస్తే ఎన్నడూ చూడనటువంటి భాగ్యాన్ని నువ్వు చూస్తావు. 3